ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారో, ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఎనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకు వస్తున్నాడు. అతను 23 హత్యలు చేశాడు. అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడగట్టాడు. అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈ జైల్లోనే ఉంటాడు. సార్, అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుని ఉరి తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్? న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి. యూ కాంట్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్. చూడండి, అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా, అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన జైలుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఓకే? ఏమిటా చూపు? పద, సెల్ చూపిస్తాను. అడవిలో జంతువులా పొగరుగా నడిస్తే పడగలం. కాళ్ళకి చేతులకు సంకెళ్ళున్నాయని గుర్తుంచుకో. మో సంకెళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా చెరసాల్లోకి, చీకట్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకో. 52. ఎస్ సార్. 53. చెప్తావు సార్. 54. 54. 54. 54. రాస్కెల్, 54 అని పిలుస్తుంటే వినిపించడం లేదా? నా యాల్ది వినిపిస్తుంది బే, కానీ ఎదవది నాకు 420 అనే ముక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే. నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది? Full of an ass. Look, mister, not only in jail, everywhere, whether it is hell or heaven, you have to maintain discipline. Otherwise, you will be considered as an animal. Mind it. Animal?